గుడ్ ఈవినింగ్ అండి. మార్నింగ్ సెంట్రల్ బడ్జెట్ గురించి ఒక వీడియో పెట్టి చూసారా? సో అక్కడితో మనకి ఎకనామీలో 2 సెకండ్ యూనిట్ అయిపోతుంది. సో థర్డ్ యూనిట్లో 3 సెక్టర్స్ ఉంటాయి. సో అక్కడితో మనకి ఎకనామీలో సెకండ్ యూనిట్ అయిపోతుంది. థర్డ్ యూనిట్లో 3 సెక్టర్స్ ఉంటాయి కదా, వ్యవసాయం అని, పరిశ్రమలు, సేవలు అని. వాటి గురించి డీటెయిల్గా చెప్పమంటారా, లేక ఎగ్జామ్కి యూజ్ అయ్యే మ్యాటర్ మాత్రమే చెప్పమంటారా? ఎలా అయినా సరే మనం మాత్రం ఆర్థిక సర్వేని రిలేట్ చేసుకొని చదవాలి ఆ థర్డ్ యూనిట్ని. సో మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. మినిమం ఒక 20 మెంబర్స్ అయినా ఎకనామీని థర్డ్ యూనిట్ గురించి ఇలా చెప్పండి అని కామెంట్ చేస్తేనే చేస్తా, లేదంటే చేయను. అసలు ఎవరు చూడడం లేదు ఆ వీడియోస్ని. సో నేను చేసినా కూడా వ్యూస్ లేవు, లైక్స్ లేవు, కామెంట్స్ లేవు. సో అందుకే నేను ఎందుకు చేయాలి, టైం వేస్ట్ అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా రేపటి పొజిషన్కి వస్తే ఎస్ఎన్టీలో సెకండ్ యూనిట్ అయిపోయింది కాబట్టి థర్డ్ యూనిట్ స్టార్ట్ చేయండి. ముందు ఎకాలజీ అంటే ఏంటి, తెలుగులో ఆవరణ వ్యవస్థ, వాటి గురించి వాటిలో చాలా పదాలు ఉంటాయి. వాటి మీనింగ్ మాత్రమే చదవండి, ఎక్కువ చదవద్దండి. సో ఎకాలజీ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఆ పదాలు ఉంటాయి, ఆ పదాల యొక్క అర్థాలు, ఆ వివరణలు క్లియర్గా చదివేసేయండి. సో పాలిటీలో సెకండ్ యూనిట్ వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కాకపోతే మీరు క్యాబినెట్ కమిటీలు చదివారా లేదా అని డౌట్గా ఉంది. ఒకవేళ క్యాబినెట్ కమిటీలు అవి చదివేసింటే చదివేయండి రేపు. అవన్నీ చదివేసిన వాళ్ళు సెకండ్ యూనిట్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసేయండి. ఇంకా ఎకనామీ విషయానికి వస్తే ద్రవ్యోల్బణం చదివారు కాబట్టి రేపు ఫిజికల్ పాలసీ చదివేయండి. తెలుగులో ద్రవ్య విధానం, విత్త విధానం అంటారు కదా, అది. ఇంకా లాస్ట్లో ఏపీ హిస్టరీ, విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ చేయండి. సో విజయనగర సామ్రాజ్యం ఆరంభంతో పాటు మొదటి 2 రాజ్య వంశాలు ఉంటాయి కదండి, సంగం వంశం, సాలవ వంశం, ఆ 2 చదివేయండి. ఇంకా అన్నీ చదివేసి నిన్న ఇవాళ చదివినవి రివిజన్ చేసేసి పడుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఎకనామీ క్లాసులు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. అవసరం లేదనుకుంటే రేపటి నుంచి డైలీ లైవ్ సెషన్స్ పెట్టుకుందాం. ఇంతకుముందులాగే ఎంసీక్యూస్, ప్రతి చాప్టర్ నుంచి ఎంసీక్యూస్ చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? గుడ్ నైట్.